హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ వీడియోలో సమ్మర్ స్పెషల్ బెస్ట్ కాంబినేషన్ రెసిపీస్ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. సమ్మర్ అంటేనే పచ్చళ్ళ సీజన్, ఇంకా సీజనల్ వెజిటేబుల్స్. అలాంటప్పుడు ఈ రెసిపీస్ అన్నిటినీ చేసేయాల్సిందే కదా. తక్కువ ఖర్చు, తక్కువ శ్రమతో బిగినర్స్ కూడా ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు. సమ్మర్లో ఎక్కువసేపు కిచెన్లో ఉండే అవసరం లేకుండా ఇన్స్టెంట్ ఫుల్ మీల్ రెసిపీస్ ప్రిపేర్ చేసేయండి. వేడి వేడి అన్నంలో ఘీ వేసి ఈ రెసిపీస్తో కలిపి తింటే ఒక్క ముద్ద కూడా వదలరు, అంత రుచిగా ఉండిద్ది. సో ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా ఈ బెస్ట్ కాంబినేషన్ రెసిపీ ప్రాసెస్ చూసేసుకుందామా. చాలు. మునక్కాయ ఇగురు కోసం మునక్కాయల్ని ఇలా పీల్ ఆఫ్ చేసేసుకొని ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను. మొత్తం 3 మీడియం సైజ్ మునక్కాయల్ని తీసేసుకున్నాను. సన్నగా తరుక్కొని ఉల్లిపాయలు పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ ఇంకా మనం స్టవ్ ఆన్ చేసుకుందాము. ఒక చిన్ని కడాయిలో 1 టీ స్పూన్ ఆయిల్ హీట్ అయింది. తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, ఒకటి మీడియం సైజ్, కొంచెం సాఫ్ట్గా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో. శనగ తరుక్కున్న కొత్తిమీర, కొంచెం స్లైసెస్గా కట్ చేసేసుకున్న టొమాటో, ఒకటి చిన్న సైజు, రుచికి సరిపడా ఉప్పు. మనం టొమాటోస్ వేసిన తర్వాత ఉప్పు వేయడం వల్ల టమాటోస్ మనకి ఈజీగా మగ్గుతాయి. నెక్స్ట్ ఫ్లేమ్ మీడియం చేసి మసాలాస్ యాడ్ చేద్దాం. 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ హోమ్మేడ్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ హోమ్మేడ్ గరం మసాలా, 1 టీ స్పూన్ పచ్చి కొబ్బరి పేస్ట్, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం వాటర్ మనకి అడుగు అంటకుండా. నెక్స్ట్ ఫ్లేమ్ హై చేసేసుకొని ఇందులో ఉన్న పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకున్నాము. టోటల్గా ఆయిల్ ఫ్లాట్ అవ్వాలి, అప్పుడే మనకి కూర అనేది చాలా టేస్టీగా ఉండిద్ది. మసాలాస్ ఎంత ఎక్కువ ఫ్రై చేస్తే రెసిపీస్ అన్నీ కూడా చాలా మంచిగా ఉంటాయి, చాలా టేస్టీగా. ఇలా మసాలా మొత్తం కూడా ఫ్రై అయిపోవాలి. చూస్తున్నా కదా, ఆయిల్ ఫ్లాట్ అయిపోయింది. తర్వాత మనము 1 టీ స్పూన్ హోమ్మేడ్ కారం అనేది మనం ఫైనల్గా ఎందుకు వేస్తామంటే, మనం అన్ని మసాలాస్ ఫ్రై అయ్యేలోపు మనకి కారం అనేది కాలిపోయింది. సో కారం వాసన అనేది మాడిపోయింది, అందుకోసమని. మునక్కాయలు వేసిన తర్వాత ఈ మసాలాలో ఒక ఫ్యూ సెకండ్స్ వరకు ఫ్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇలా అడుగు అంటుతుంది అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేయండి. సో మునక్కాయలకి కూడా మనకి మసాలాస్ అనేవి మంచిగా అంటుతుంది, చూడండి. నెక్స్ట్ ఇందులో 200 ml వాటర్, హై ఫ్లేమ్లో 10 మినిట్స్ కుక్ చేసుకుందాము. ఇలా ఈ టెక్స్చర్ వచ్చిన తర్వాత మనం ఫ్లేమ్ అనేది లో చేసేసుకుందాం. మూత పెట్టేసి 2 మినిట్స్ వరకు దమ్కి పెట్టేసుకుందాము. మనకి పర్ఫెక్ట్గా మునక్కాయ కర్రీ రెడీ అయిపోయింది. 2 మినిట్స్ తర్వాత మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. నెక్స్ట్ టమోటో పచ్చడి కోసం టమోటోస్ని మీడియం సైజులో కట్ చేసి పెట్టేసుకున్నాను. ఒక 5 మీడియం సైజ్ టమోటోస్, ఇంకా ఒక 10 పచ్చిమిర్చి, ఘాటైన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఇంకా చింతపండు. సో ఇంకా మనం నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసుకుందాము. స్టవ్ ఆన్ చేసేసి ఒక చిన్ని కడాయి పెట్టేసుకున్నాను. 1 టీ స్పూన్ ఆయిల్, హాఫ్గా కట్ చేసేసుకున్న పచ్చిమిర్చి కొంచెం దూరగా ఫ్రై చేసేసుకోవాలి హై ఫ్లేమ్లో. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఒక ప్లేట్లో తీసేసుకుందాము. నెక్స్ట్ ఫ్లేమ్ మీడియం చేసేసుకొని సేమ్ ఆయిల్లో 1 టీ స్పూన్ జీరా, అవి మంచిగా డాన్స్ చేసేయాలి. తర్వాత ఒక చిన్న చింతపండు క్యూబ్స్గా కట్ చేసేసుకున్న టమోటోలు. ఇప్పుడు ఫ్లేమ్ అనేది హై చేసేసుకొని ఈ టమోటోస్ మొత్తాన్ని కూడా ఆయిల్లో మగ్గనిచ్చుకోవాలి.
సో ఈ స్టేజ్లోని రఫ్గా చాప్ చేసేసుకున్న గుప్పెడి కొత్తిమీర, ఇందులో మీరు పుదీనా కూడా యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ 4 వెల్లుల్లిపాయలు, 1 టీ స్పూన్ ఉల్లిపాయలు. ఇందులో వచ్చేసి వాటర్ యాడ్ చేయకూడదు ఫ్రెండ్స్. అడుగు అంటుతుంది అనుకున్నప్పుడు ఫ్లేమ్ మీడియం హై అడ్జస్ట్ చేసేసుకుంటా వీటి మొత్తాన్ని కూడా ఆయిల్లో మగ్గనిచ్చుకుందాము. ఇలా స్పూన్తో మ్యాష్ చేస్తూ ఉండండి, మనకి టమోటోస్ అనేవి తొందరగా గుజ్జుగా అవుతాయి. ఫైనల్గా ఇందులో 1/2 టీ స్పూన్ హోమ్మేడ్ ఘీ, సో మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనిచ్చుకుందాం. నెక్స్ట్ మిక్సీ జార్లో ఈ చల్లారిపోయిన టమోటో మిశ్రమం మొత్తాన్ని కూడా వేసేసుకుందాము. రుచికి సరిపడా ఉప్పు, ఒకసారి ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేసేసుకుందాం. ఇలా ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేసిన తర్వాత ఫ్రై చేసి పెట్టేసుకున్న పచ్చిమిరపకాయలు వేసేసుకున్న తర్వాత జస్ట్ కచ్చా పచ్చాగా ఒక తిప్పు తిప్పేసేయండి. ఓవర్గా తిప్పుకోవాల్సిన అవసరం లేదు. పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ స్టేజ్లో ఉప్పు అనేది అడ్జస్ట్ చేసేసుకుందాము. ఇంకా మనం దీన్ని ఒక బౌల్లో తీసేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీస్కి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీ లైక్ అనేది నా నెక్స్ట్ వీడియోకి మోటివేషన్. అదేవిధంగా మీకు ఈ రెసిపీస్లో ఏ రెసిపీ నచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయండి. ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో అప్డేట్స్ వస్తాయి. మళ్ళీ ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.